హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇవాల్టి వీడియో టిప్ నెంబర్ 3 అండి. పిల్లల్లో వచ్చే జలుబు దగ్గు గురించి అండి. ఆల్రెడీ 2 వీడియోలు అయితే చేశాను. ఒకవేళ చూడుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలానే తెలియని వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీరు చూస్తున్న ఈ మొక్క పేరు తమలపాకు అండి. ఇది శుభకార్యాలకి తాంబూలంగా ఇస్తాము. ఇది శుభకార్యాలకే కాదండి, పిల్లల్లో వచ్చే జలుబు దగ్గు కూడా చాలా మంచిదండి. ఇది ఒత్త ఆకునే కూడా తీసుకొని తినేయచ్చు అనమాట. కాకపోతే పిల్లలు అలా తినరు కాబట్టి నేను ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. ముందుగా గరిటెలో 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ని వేడి చేసుకోండి. లైట్గా వేడి చేసుకోండి, ఎక్కువ వేడి చేసుకోకండి, ఏమంటే మంటలు అనేది వస్తాయన్నమాట. లైట్గా వేడి చేసుకున్నాక ఇందులో ఒక కర్పూరం బిళ్ళ ఒకటేసి కరిగేంత వరకు స్పూన్తో కలుపుకోండి. కర్పూరం కరిగి ఆయిల్ చల్లారాక ఇలా తమలపాకు తీసుకొని తమలపాకు మీద ఆయిల్ని అయితే స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆకుని పిల్లల చెస్ట్ మీద వేసి 5 నిమిషాల పాటు అలానే వదిలేయండి. జలుబు దగ్గు నుండి కాస్త రిలీఫ్ అనేది వస్తుంది. ఏమంటే ఈ చెస్ట్ మీదే ఎందుకు పెట్టాలి అంటే అక్కడే అది కఫం గల్ల అని అంటుంటాం కదా, అది అక్కడే పడుతుందన్నమాట. ఇది పెట్టడం వల్ల అయితే కొంచెం రిలీఫ్ అనేది వస్తుందండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 4 అండి. మరుగుతున్న మంచినీటిలో ఈ తమలపాకుని 2 భాగాలుగా చేసి ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు బాగా మరగనివ్వండి. ఈ వాటర్ బాగా మరిగాక ఫిల్టర్ చేసి పక్కన ఉంచుకోండి. 10 నిమిషాల వరకు చల్లారనివ్వండి. వేడిగా పిల్లలకైతే ఇయ్యలేము. ఇలా చల్లారిన తర్వాత ఓ బౌల్లో తీసుకొని చిన్నపిల్లలు అయితే స్పూన్తో పెట్టచ్చు, పెద్దవాళ్ళు అయితే సిప్పర్ బాటిల్ ఉంటే సిప్పర్ బాటిల్లో ఇచ్చేసినా తాగేస్తారు. ఇది చేదు ఏమీ ఉండదండి. ఇది నార్మల్ వాటర్ లానే ఉంటుంది. అది కాకుంటే ఆకు స్మెల్ అయితే వస్తుంది, అంతే అండి. ఈ వాటర్ని తాగడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలామందికి తెలీదు, ఇంట్లో ఉండే వాటితోనే కోల్డ్ కాఫ్ తగ్గించుకోవచ్చని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ సపోర్ట్ ఉంటేనే నెక్స్ట్ వీడియో చేయడానికి హోప్ ఉంటుంది. ఐ హోప్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.